ఈ పత్రికా సమావేశం ఎందుకంటే నిన్నటి రోజున నేను ఒక తప్పు చేశా. వీరి చలపతిరావు గారు అన్న, వీరి చలపతిరావు నా కొడక అంట. ఒక కొజ్జానా కొడుకు నువ్వు గాని ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నా మీద విమర్శలు పెట్టా కదా. ఈ రోజా నువ్వు నిరూపించరా, నువ్వు మొగోడు అయితేనా. ఎండిఓ ఆఫీసులో ఏదో వస్తు ఎత్తుకుపోయి ఉన్నా కదా, నువ్వు నికరమైన మొగ్గోడు అయితే కొజ్జావు కాదంటే నువ్వు నిరూపించరా. మా చిన్నాయన ఆస్తి గురించి మాట్లాడతాను. నువ్వా మా చిన్నాయికి నాకు ఆస్తి గొడవలు ఉన్నాయి, అవి కోర్టులో నడుస్తుంది. నీ పోయిన 4 సంవత్సరాలు, నీ 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో మా చిన్నాయని నాది కోర్టులో నడుస్తుంటే ఆ కాగితాలు మా చిన్నాయన లాయర్ను పట్టుకుని బయటికి తెచ్చి ఒక ఆర్డర్ కాపీ, తప్పుడు కాపీ బయటికి తెచ్చి నీ ప్రోద్బలంతో, మీ వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రోద్బలంతో ఎంఆర్ఓ చెప్పించుకొని 1B అడంగులు ఎక్కించిన నా కొడుకురా నువ్వు ఒక మొగోడిలాగా మాట్లాడుతున్నావా. నా గురించి అంటే నువ్వు మాట్లాడేదే. నువ్వు నీ రాజకీయ చరిత్ర అందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా బాగుపడిందో, నువ్వు ఏ విధంగా సంపాదించిందో. నువ్వేం పుట్టుకతో కోటీశ్వరుడు కాదు. నువ్వు ఈ రోజు ఆడి నుంచి వచ్చాయి నీ కోట్ల. ఎన్ని ప్యాకాట ఆటలాడిస్తే నీకు వచ్చాయి ఇన్ని కోట్ల. ఎంతమంది అమ్మాయిల్ని పండబెట్టి బ్రోకర్ నా కొడుకురా నువ్వా. అంతమందిని పండబెడితే సంపాదించిన డబ్బులు రా నీకు ఆడి ఈ రోజు ఉండేదా. నువ్వా నా గురించి మాట్లాడేదా. నేను ఉదయం లేచి నా భార్య బిడ్డలతో నా బిడ్డలను స్కూల్కి తీసుకోపోతా, ఇంట్లో ఏం కావాలో తెచ్చిస్తా, సాయంత్రం ఇంటికి వచ్చి పడుకుంటా నేను. అది నా బతుకు. నువ్వు చూస్తే నీ బతుకి నీ భార్యతో నీకు సంబంధం ఉండదు. నీ భార్య అంటో తెలీదు, నీ బిడ్డ అంటో తెలీదు. వాళ్ళు క్షోభకు గురైపోతాయి నీ భార్య బిడ్డలు నీ గురించి. నీదొక బతుకుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు సమాజంలో నీ మీద ఎంత మందికి డబ్బులు ఎగ్గొట్టినావు నువ్వు. అంత మందికి డబ్బులు ఎగ్గొట్టుంటే 4th టౌన్ లో ఎన్ని కేసులు ఉన్నాయో. నీకు అరెస్ట్ వారెంట్ కూడా ఇస్తే ఊరు వదిలి జిల్లా వదిలి పారిపోయిన చరిత్ర రానిది. నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు. నిన్నేదో అన్నావు, నేనేదో కింద పెట్టుకొని మాట్లాడుతున్నానని. కింద కాదురా, గుద్ద పైన ఒకటి ఉంది, అది చూపిద్దామని పైకి లేస్తుంటే నీకా ప్రెస్ వాళ్ళు అందరూ అసహ్యంగా ఉంటుంది. వద్దరిద్దరు కూర్చున్నారా. కొజ్జానా కొడక, పెట్టినా కొడక, రారా తెలుసుకుందావా. నువ్వేం పెద్ద పుడింగిలాగా అనుకుంటున్నావా. నువ్వు మండలానికి ఎక్కువ, జిల్లాకి తక్కువ నువ్వా. నీదొక బొత్తుకులాగా మాట్లాడుతున్నావా. రా తెలుసుకుందాం, రా తెలుసుకుందా. రారా ఎంతో మంది క్రికెట్ బుకీలకి డబ్బులు ఎగ్గొట్టారు నువ్వు రే. కోట్లాది రూపాయలు ఎగ్గొట్టేసారు డబ్బులు నువ్వా. నీదొక బొత్తుకులాగా మాట్లాడుతున్నావా. ఎంతో మందికి ప్యాకాట్లు ఆడిచ్చింది కాక, అమ్మాయిలు పంట పెట్టించింది కాక. నువ్వు నీ గెస్ట్ హౌస్ రాజుపాలెంలో నీ గెస్ట్ హౌస్ ఉంటే ఆ గెస్ట్ హౌస్ లో పోలీసులు రైడ్ జరిగింది. రైడ్ జరిగితే గోడ దూకుపోయిన చరిత్ర నీది. నీదొక బ్రతుకులాగా మాట్లాడుతున్నావు. నన్ను కొజ్జా అంటారా పెంటోడా. నేను అంటారా 10 సార్లు కొజ్జా 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 అంటారు నిన్న. రారా నేను కూడా దళితుడే నా కొడక. రారా తెలుసుకుందావా. ఏ పెద్ద పుడిగిలాగా ఉన్నాను నువ్వా. నీకెంత మంది అంతకన్నా డబ్బులు ఉందో నాకు. నీ 5 సంవత్సరాలు రౌడీ షీట్ గురించి మాట్లాడతాను నువ్వరే. 5 సంవత్సరాల్లో నా మీద నీ అన్యాయాలు, నువ్వు చేసిన అక్రమాలను నేను ప్రశ్నిస్తే నా మీద కేసులు పెట్టించి రౌడీ షీట్ ఓపెన్ చేయించిన ఘనత నీదిరా నాయన. నువ్వు రా పెట్టించింది నా మీద రౌడీ షీటా. నేనే ఎంత రౌడీనో నా ఊర్లో నా గ్రామస్తులకు తెలుసు, నా మండలంలో ఉండేవాళ్ళు తెలుసు, జిల్లా నా కోరు అందరూ తెలుసు ఎంత రౌడీనో. నేను ఎంపీటీసీగా పోటీ చేస్తే నన్ను పోటీ చేయొద్దని అడ్డుకున్నావు. ఎండిఓ ఆఫీసులో నా మీదకి దాడులు చేయించావు. అయినా కూడా దాని మీద పిస్టేజ్కి నిలబడి నేను ఎంపీటీసీకి గెలిచాను రా. రే కొజ్జా, నేను ఎంపీటీసీకి గెలిచాను రా. నీలాగా కొజ్జా నా కొడక నువ్వు బతి తనగలాడిపోయావు. నేను వాడిని గెలుస్తానని క్షుద్ర శక్తులన్నీ నా మీద పనిచేసాయి. అయినా కూడా నేను జంకల మొగోడిలాగా నిలబడ్డా. నా ఊరికి నా గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకుంటారా. నేను రౌడీని అయితే ఎన్నుకుంటారా నన్ను రే. నువ్వు మాట్లాడుతున్నావు రే రౌడీ నా కొడక. నీదొక బతుకు. నువ్వేమన్నా వీరు సుబ్రహ్మణ్యం గారికి నువ్వు పుట్టినప్పుడు కోటీశ్వరుడు అంటారా నువ్వా. ఇప్పుడు ఆడిరా నీ కోట్ల. ఎంతమందికి బ్రోతల వ్యాపారం చేసావో, ఎంతమంది రాజకీయ నాయకులకి అమ్మాయిల్ని పండబెట్టావు, ఎంతమందిని సప్లై చేసావో. నీదొక బతుకంటరా నీదరే. చి రౌడీ షీట్ల గురించి మాట్లాడుతావు నువ్వు. రౌడీ రే నీకన్నా పెద్ద రౌడీ నా కొడుకు ఎవడూ లేడేడా. నువ్వేదో పెద్ద పెద్ద ఎదవు నువ్వు. ఇంతకన్నా ఘోరాతి ఘోరంగా నీదొక బతుకులాగా మాట్లాడుతున్నావు. నువ్వేదో ఆడకో పిలుస్తున్నావు. నీ కోవూరు నియోజకవర్గం నీకన్నా మాట్లాడాడు ఎవడు లేడురా బారే. అందుకనే రా ప్రసన్న కుమార్ నియోజకవర్గం అంతా చెప్తున్నాను నిన్న. ప్రసన్న కుమార్ నాశనం అయిపోక కారణం మొట్టమొదటిగా నువ్వే. అరే మా విపిఆర్ దంపతులు అనే స్థాయి అంటారా నీదరే. అరే మేడం గారు సార్ గారు కాళ్ళు కాడ కింద దూలికి కూడా పనికి రావరా నా కొడక నువ్వా. వాళ్ళు మాట్లాడే స్థాయి అంటారా నీదరే.
వాళ్ళ కాడికి మీరు ప్రసన్న కుమార్ ఎన్నిసార్లు పోయి కాళ్ళు పట్టుకొని ఎన్ని గ్రాంట్లు తెచ్చాడు, ఎంత డబ్బులు దండుకున్నాడో నీకు తెలియదురా? వాళ్ళు వస్తే వాళ్ళని ఎంతగా పొగిడేవో నీకు తెలీదా? వాళ్ళ స్థాయి గురించి మాట్లాడతా, వాళ్ళకి అహంకారం మాట్లాడతా రే. వాళ్ళకి అహంకారంగా ఉండుంటే ఈ రోజు నా కొడక నువ్వు మా బతుకు నువ్వు ఎక్కడ కూడా కనపడవురా. వాళ్ళకి అహంకారం డబ్బు ఉందని కానీ అనుకుని ఉంటే వాళ్ళ మా మేడం గారు ఎంత కాడికి వద్దు 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 సర్ది పెట్టి ఉన్నావురా రే. సర్దుకొని ఉన్నాం మేము. మా మేడం అనే స్థాయి అంటారా నీదరే? నీదొక బతుకు ఆడికి నా కొడక. రౌడీ షీట్లు ఎమ్మెల్యేలు అయ్యారు రసొచ్చు నా కొడక. వైసీపీ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ లో మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేసినంత మాత్రాన అధికారాలు ఉండవు, పోటీ చేయకూడదు నీ ఆడా లేదురా రే. మీ జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు రా మొన్నటి దాకరే. 18 నెలలు జైల్లో ఉండేతోడు సీఎం అవలా. కానీ పాపం నీ వల్ల అతన్ని కూడా వాడనాల్సి వస్తుంది. నువ్వు తప్పు. అది చెడ్డోతో సహవాసం చేస్తే చెడ్డోళ్ళే వస్తాయి. నీతో మాట్లాడితే అయ్యే వస్తున్నాయి నాకు నాయన. నీ బుద్ధి మార్చుకోరా. నువ్వు బాగుండరా నాయన. ఆరోగ్యం కూడా బాగలేదు. మొన్న చొక్కా ఎప్పు తీసుకున్నారా నాయన? అసలు ఎందుకు అంత ఒద్దు కొళ్ళు కూడా లేదు నీకు? ఆడేడో పుణ్యస్థానానికి బాగుండవా? చొక్కా ఎప్పు తీసుకున్నావు. ఎంత ఒద్దు ఉంది నీ బాడీ. నీకెందుకురా అంతంత మాటలా? తగ్గించుకోరా నాయన. రౌడీ షీట్ ఓపెన్ చేయించింది అతనే. నా మీద 6 కేసులు పెట్టించింది అతనే. అతను చేపించాడు కాబట్టి అతను. ఇంకొక విషయం చెప్తా, నువ్వు రాజుపాడులో సర్పంచ్ ఒక ఆమెను చేస్తున్నావు. ఎవరు ఆమె? అయ్యా చలపతిరావు చెప్పు నాయన, ఎవరామె? రౌడీ షీటర్ భార్యరా లుచ్చా. రౌడీ షీటర్ భార్యరా. గుర్తుందా నీకా? గుర్తొచ్చింది ఇప్పుడు? అవును పక్కన పెట్టుకొని మాట్లాడంగా నేను వచ్చాను నీకరా రే. నేను చేసిన తప్పు ఉంటే నిరూపించరా నువ్వు మొగడు అయితేనా? ఏదో బట్ట బయలు చేస్తానంటే ఈయనేందో 2 రోజులు ఏందయ్యేదా డైలాగా? 2 రోజుల్లో ఇంకొక వదలుతాడు బొమ్మ ఏందో. మరే ఇంక అనకూడదు. ప్రెస్ వాళ్ళు ఉన్నారా? వాడికి చూపించు. చిన్న రాజేంద్ర కుమార్కి చూపించు. నీ తాగుబోతున్నా కొడక. ఏం బయటికి తీస్తారు? ఈ చలపతిరావు 1000 కోట్ల స్థలాలు అమ్మేసుకొని ఉన్నాడు. అన్ని చేసుకొని విపరీతంగా లంచగొండితనాలు ఎవరు కాడు జవరాజు కాడు జవరేస్తున్నాడు అతను. అన్ని పాప వెంకట స్వామి తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కానీ ఆయన కానీ ఉంటే ఆయన్ని పిలిపించి మొత్తం చేస్తారని ఒక రాజీనామా రాసి నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి వీళ్ళే డబ్బులు ఇచ్చి ఆయన పక్కన పెట్టి పెడతారు. రెడీ అదే రెడీ. మా మేడం గారు దృష్టి పెట్టలేదు ఇతని మీద. మా మేడం గారు దృష్టి పెట్టుంటే ఇంత దూరం ఉండడు అసలుకి. మా మేడం గారు ఎందుకంటే అసలు వాళ్ళ దృష్టిలో దుమ్ము దూళ్ళు లెక్కలో ఉంటాడు. వాళ్ళ లెక్కలో ఇతను పట్టించుకోకపోగా ఇప్పుడు పట్టించుకున్నారు. ఇతను వ్యవహారం చూసి, ఇతను అరాచకాలు, ఇతను అక్రమాలు అన్ని చూసి ఇప్పుడు చూసి ఓరే ఇట్లాంటి ఉంటే ప్రమాదం అని చెప్పని ఇప్పుడు బయటికి తెస్తాను. ఇప్పుడు చూపిలేదు, రుజువు అడిగారు కదా మీరు. ఆ రుజువు ఎందుకు చూపిలేదు? అన్ని ఉన్నాయి, కట్ట ఉంది. ఇంకొద్దిగా అంత కట్ట చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం. గరిగిపాటి వెంకట కృష్ణయ్య మా చిన్నాన్న. నా పేరు మీద మా తాతగారు పొలం ఇచ్చేస్తే నా పేరు మీద 5 ఎకరాల చిన్న పొలం ఉంది. నా చేతి మొత్తం పొలం ఉంటే మా చిన్న చిన్నప్పుడే మా ఊరికి వెళ్ళిపోయాడు ఉద్యోగం వచ్చి. మా తాతగారు ఆయనకి రావాల్సిన డబ్బులు ఆయనకి ఇచ్చేసి ఒక ఉద్యోగ రీతిలో ఉంటే ఆయనకి చేయాల్సిన బిడ్డల చదువు వాళ్ళకి ఇచ్చేశారు. మా తాతని మా అవ్వని మా నాన్న చూసుకుంటాడు. ఇక్కడే ఉండి రేషన్ షాప్ కూడా ఉండింది మాకు అప్పుడు. ఆ రేషన్ షాప్ పొలాలు చేసుకుంటున్నప్పుడు మాకు వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏదో ఆయనకి ఒకరంతా ఆయన కొడుకు కూతురు ఇద్దరు ఫారిన్లో ఉంటారు. మా చిన్న ఆయన కొడుకు కూతురు. ఆయన సంపాదన బాగా కోట్లలో ఉన్న R&B ఏఈ గారు ఆయన రిటైర్డ్ అయిపోయాడు. కోట్లు సంపాదించుకున్నాడు ఆయన. ఎవరు? మా తాతగారు ఫస్ట్లో ఖర్చు పెట్టి చేశాడు. ఆయనకి ఇల్లు కట్టుకునేటప్పుడు అన్ని చేశాడు. అప్పుడు పొలం ఉంటే ఆ పొలం అంతా నా పేరు మీద ఉన్నింది. నా పేరు మీద పొలం ఉంటే మా చిన్న ఆయన కోర్టుకు పోయాడు దాని మీద. కరోనా టైంలో నేను ఒక లాయర్ని పెట్టుకున్నా, సూర్యప్రకాష్ నెల్లూరులో లాయర్ని. ఆ లాయరు కరోనా టైంలో చనిపోయాడు. ప్లస్ నాకు కరోనా వచ్చింది. 1 సంవత్సరం డ్రాబ్యాక్ అయిపోయింది. లాయర్ చనిపోయింది నాకు తెలియదు. తర్వాత 1 సంవత్సరం డ్రాబ్యాక్ అయిన తర్వాత కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఉన్న పొలాన్ని షేర్ చేయమని ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే దానికి మినిమం కొంత టైం ఉంటుంది. 1 నెల టైం ఉంటుంది. దాని లోపల మళ్ళీ పిటిషన్ మనం వేస్తే అది యాక్సెప్టబుల్ కాదు. ఆయన మా చిన్న డబ్బులు పెట్టుకుని ఏదో మేనేజ్ చేసుకుని ఆ కాగితం బయటికి తెచ్చేసాడు ఆయన. ఆ కాగితం బయటికి తెచ్చి ఎంఆర్ ఆఫీసులో మన ఇదే వైసీపీ ప్రభుత్వంలో, అంటే మా ప్రభుత్వం కాదు, మేమేం మాట్లాడలేని పరిస్థితి. మేమేమైనా మాట్లాడితే మమ్మల్ని కొట్టేది, కేసులు పెట్టేది, రోడ్డు షీట్లు ఓపెన్ చేస్తారు మా మీద. చేసిన ఘనత గల వైసీపీ వాళ్ళు. వీరు చలపతిరావే చేపించింది. అయితే ఎంఆర్ఓని మేనేజ్ చేసుకుని షేర్గా ఇప్పించేసి 1B పాస్బుక్ ఇప్పించేశాడు.
ఇప్పుడు దాని మీద మళ్ళీ పిటిషన్ వేస్తున్నాను, అది రద్దు చేయబడుతుంది. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నాను, ఎవరైనా నాతో రండి, నేను చెప్పింది నాకు తప్పుగానైతే మీరేం చెప్తే అది చేస్తా, నేను చెప్పింది కరెక్ట్ అయితే వాడు చలపతోడు నేనేం చెప్తే అది చెయ్యాలా, దానికి రెడీయా. గత కొద్ది రోజుల టైం స్టార్ట్ అవుతుంది, అదే అన్ని తెచ్చిపెట్టేస్తున్నాం, ఎవిడెన్స్ తో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడే చూపిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆయన్ని అడిచేయాలంటే పూర్తిగా అన్ని పక్కాగా చేర్చుకొని ఒకటేసారి స్టార్ట్ చేస్తావు ఆయన మీద. నువ్వు మొగడు అయితే నిరూపిస్తా, దొంగవు నువ్వురా నాయన, రే లుచ్చావు నువ్వురా, నువ్వేంద్రా నన్ను అడిగేది రే, నిరూపించు నువ్వు మొగడు అయితే. ఇంకొక చిన్న విన్నపం నేను చేసుకుంటున్నా, అతను మీరు ప్రెస్ మీట్ అన్నప్పుడు అతను తాగందే మాట్లాడలేడు, అతనికి ధైర్యం లేదు. మీరు ఎవరన్నా ఒకరిని పెట్టుకొని ఆ ఎనలేదు లేదు నోట్లో ఒక్కసారి పెట్టించి మాట్లాడినా అతన్న తాగుబోతున్నా కొడక నువ్వు అంటరా మాట్లాడేదరే, తాగందే మాట్లాడినోడు వరే, నీది ఒక బొత్తుగా మాట్లాడుతున్నా. చీ, నాకింతకన్నా ఘోరంగా మాట్లాడలేకుండా నాయన, నీక వదిలి నీ బతుకు నువ్వే, నీకు తొందరలోనే ఉందిరా నీకు ముహూర్తం.